ఇంతకీ మంజుమల్ బాయ్స్ చూసావరా నువ్వు? లేదు, చూడలేదు. దేనికి? అరే మొన్న ఉగాది రోజు అడిగితే చూసాను కదే. రే మంచి సినిమారా బాబు, లాస్ట్ టైం చూసా అని చెప్పావుగా. మంచి సినిమారా బాబు, ఈరోజు హాలిడేనేగా, వెళ్దాం చూద్దాం. టికెట్స్ తెలుగులో కూడా ఉంది ఇప్పుడు పైగా. లాస్ట్ టైం నేను చూసినప్పుడు మలయాళంలో చూసా. టికెట్లు ఉండాలిగా, మాక్సిమం ఉంటాయిరా, బాగుంటుంది కదా. $125 షోరా టికెట్స్ బుక్ చేస్తాను. అరే మంచి ఐడియా వచ్చిందిరా. సినిమాకి వెళ్ళొచ్చాక మంచిగా వీడియో రివ్యూ చేయొచ్చు, యూట్యూబ్ లో కంటెంట్ పెరుగుతుంది. నా తొక్కలే 100 చెప్తావు. ఇట్లాంటి జీబీలు నింపడం తప్ప ఎడిట్ చేసుడు యూట్యూబ్ లో పెట్టడం లేదు. ఓవర్ యాక్షన్ వీటికే తక్కువ లేదు మళ్ళీ. బ్రో ఒక మంచి వీడియో ఐడియా వచ్చింది బ్రో, ఇచ్చి బారేస్తా. ఐడియాలకి ఫ్రీగా ఎన్నైనా వస్తాయి. వీడియో తీయాలి, పెట్టాలి, అప్పుడు కన్సిస్టెంట్ పెడితే అప్పుడు ఛానల్. అసలు నీకేం తెలుసురా నా గురించి? అసలు చెప్పుడు బంద్ పెడతా నేను ఇప్పటి నుంచి. చూడు సర్లే కానీ 1 o'clock లేపు సినిమా పోదాం. నువ్వు మారవరా, ఇంకా సావు ఏదో ఒకటి. బ్రో టైం అవుతుంది, లేదు 20 minutes ఉంది సినిమాకి. బ్రో అదేమో కానీ మంచిగా ఉన్నావు కదా. నీకేంది బ్రో అందగాడిది? నేను బాగా ఉన్నాను. You know what that is? It's very costly. Uncle. Costly. ఇవన్నీ పెడితే లెంత్ ఎందుకు ఎక్కువ అయింది బ్రో? మన ఇష్టం, మన బ్లాగ్. ప్రతిదానికి ఏదో ఒకటి అడ్డు చెప్తాను. 1 day బ్లాగ్ అని 24 hours చేయాలి. లేదు బ్రో, మినిమం ఒక 7 to 8 seconds వీడియో. చిన్న 1 second క్లిప్ పెట్టు. ఏ వేసుకెళ్దాం? దిస్ వన్ మన వేసుకెళ్దాం. నైస్ బ్రో, ఎవరి పనాలు చేసుకోవాలి బ్రో. సినిమాలో నిద్రపోతే మాత్రం బాగోదురా చెప్తాను. నేనండి నిద్రపోతానా? మామూలు నిద్రపోతావు కదా, అయినా ఈ నిద్ర పోనిచ్చే సినిమా కాదు, నిద్ర పోగొట్టే సినిమా. చూద్దాం. నా ప్రియ ప్రేమతో నేను రాసే ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఆహా కమ్మని ప్రేమ లేఖని. సో మంజుమల్ బాయ్స్ మూవీకి వెళ్ళే ప్రాసెస్ని వ్లాగ్ చేద్దాం అనుకున్నా, చేశాను. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నా, స్టార్టింగ్ టైటిల్ పడలేదు. స్టార్టింగ్లో కెమెరా పట్టుకుని కూర్చున్నా. మూవీ స్టార్ట్ అయిన తర్వాత సరే ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి మూవీ చూస్తున్నా. కట్ ఇంటర్వెల్ వచ్చింది. నేను నా కజిన్ వెళ్ళాము, తెలుసు కదా సందేశ్. సో వాడు నేను ఇంటర్వెల్ లో మూవీ గురించి డిస్కషన్ జరిగింది. మళ్ళీ మూవీ స్టార్ట్ అయింది. మళ్ళీ కట్ అండ్ బయటికి వచ్చేసాం. బయటికి రాగానే బైక్ దగ్గరకు వచ్చాం. బైక్ నుంచి మళ్ళీ ఇంటి దాకా వచ్చేసాం. ఈ మధ్యలో ఎక్కడ ఒక్క క్లిప్ తీయాలి, నేను వ్లాగ్ చేస్తున్నాను, ఒక వ్లాగ్ మధ్యలో ఉన్నాను నేను అనే థాటే రాలేదు. ఎందుకంటే సినిమా అంత
అంత పర్ఫెక్ట్లీ అంత ప్యూర్లీ ఎగ్జిక్యూటెడ్ మూవీ. డైరెక్టర్ కి, సినిమాటోగ్రఫర్ కి, సౌండ్ డిజైనర్ కి అందరికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇదంతా కాదు, డైరెక్టర్ గురించి, మూవీ గురించి, స్టోరీ గురించి, రియల్ లైఫ్ స్టోరీ గురించి, సినిమాటోగ్రఫర్ గురించి, వీళ్ళందరి గురించి పక్కా రివ్యూ చేస్తా. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అంత బాగుంటది మూవీ. నేను ఒక ఫిల్మ్ మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తాను, ఖచ్చితంగా చూడండి. సో దట్స్ ఆల్ గైస్.